ఎన్ఆర్ఐలు సిద్ధం కావాలి, మానసికంగా సిద్ధం కావాలి. మన ప్రాంతాలు బాగు చేసుకుందాం, మన దేశాన్ని బాగు చేసుకుందాం, మనల్ని మనం బాగు చేసుకుందాం, మన భావితరాన్ని బాగు చేసుకుందాం. ఇదివరకటి రోజుల్లో విదేశాలు గొప్పవి అనుకున్నాం, అక్కడ ఎక్కువ జీతాలు వచ్చినాయి, నిజం కంఫర్టబుల్ లైఫ్ అనుభవించాం. కానీ ఇప్పుడు అక్కడ వాళ్ళ వ్యక్తిగత జీవితాల మీద ఆశ పెరిగింది. మన మీద వాళ్ళ కొల్లగొడుతున్నామంటున్నారు, మన మీద దుష్ప్రచారం చేస్తున్నారు, లేదా మన మీద తప్పుడు ఒపీనియన్కి ఈర్ష్య అసూయ ద్వేషమే దానికి కారణం. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, కర్మభూమి అలాగే మాతృభూమి. భారతదేశం మన మాతృభూమి. ఎక్కడ పుట్టినా, ఎక్కడ పెరిగినా, ఎక్కడ బ్రతికినా చివరికి మన ప్రదేశంలో మనం చావాలి అన్న ఆలోచన కావాలి. మన ప్రదేశం మీద మనకి ప్రేమ కావాలి. నేను ఉద్యోగరీత్యా అంటే పుట్టింది మంగళగిరి, పెరిగి సొంతూరు తెనాలి, కానీ ఎక్కువ కాలం ఉద్యోగం చేసింది 10th క్లాస్ అప్పటి నుంచి విజయవాడ, మధ్యలో గుంటూరు ఉన్నా గుడివాడ ఉన్నా సరే విజయవాడనే నా సొంత ఫీలింగ్. ఇక ఎక్కడికి పోయినా నేను ఏ చోట ఉద్యోగాలు చేసినా సరే విజయవాడలోకి దిగ్గానే నాది అనిపిస్తుంది. అక్కడ నాకు ఏమీ లేని రోజున కూడా నాది అనిపిస్తుంది. అట్లాగే ఎక్కడికి పోయినా విజయవాడ అనేది గుర్తుకు రాగానే, ఆ పదం రాగానే మైండ్లో తొలుస్తుంది. దానికి సంబంధించిన అవరోధాలని ఎప్పటికప్పుడు నిరోధించడానికి, అట్లాగే దాని అభివృద్ధిలో మన వంతు పాత్ర పోషించడానికి నా వంతు ప్రయత్నం నేను ఎప్పుడూ చేస్తూనే ఉంటా. పాజిటివ్ ప్రొజెక్షన్ చేస్తుంటా, లోపాలు ఏదైనా ఉంటే దాన్ని పరిష్కరించే విధంగా మాట్లాడతాను. ఇది నా వంతు ప్రయత్నం. ఏది ఉడత భక్తి అంతే. అదే సందర్భంలో ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇప్పుడు విదేశాల్లో ఉన్నారు, కంఫర్టబుల్ సంపాదించుకున్నారు, అక్కడ ఆత్మాభిమానం చంపుకోవద్దు. అవహేళనలు ఉంటే చక్కగా వచ్చేయండి. అరే మీరందరూ చాలా తెలివైన వాళ్ళు, మీరు కొత్త కొత్త కనిపెట్టగలిగిన వాళ్ళు, వాడేవన్నో బతికించినప్పుడు ఇక్కడికి వచ్చి బతికించలేరా? కొన్ని రోజులు ఇబ్బంది ఉంటుంది, రండి. నేను రాష్ట్ర విజయం తర్వాత ఏపీ 24/7 పుట్టగానే పరిగెత్తుకొచ్చాను. నేను అక్కడ 1,500,000 జీతం, 2 లక్షల జీతాలు ఆఫర్లు ఉన్నా సరే 80,000 జీతానికి వచ్చి. ఎందుకురా అంటే అంతకుముందు 1,70,000 జీతం తీసుకున్నాండి. ఎందుకంటే నా రాష్ట్రం, నా ఊర్లో ఛానల్ పెడితే సక్సెస్ అయితే బాగుంటుందని. దురదృష్టం కొద్దీ అప్పుడు సక్సెస్ అయిన ఛానల్ ఆ తర్వాత పక్కకి వెళ్ళింది. కానీ ఇప్పటికీ నాకు అదొకటి తెలుస్తూనే ఉంటుంది. రాష్ట్రంలో మంచి అంటే అన్ని ఛానళ్ళు హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్, ఇక్కడ మాత్రం నడుస్తున్నాయి. పేపర్లు హైదరాబాద్, ఇక్కడ నడుస్తున్నాయి. ఆంధ్ర ఫీలింగ్ కంటే కూడా వాళ్ళ రాజకీయ స్వార్థాల కోసం నడుస్తుంది. మీడియాలో పెట్టుబడులు పెట్టమని నేను చెప్పట్లేదు. ఎవరికి వాళ్ళు మన ప్రాంత అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీరు అక్కడ సంపాదించుకున్న డబ్బులతో ఇక్కడికి రండి. ఇక్కడ భూములు కొని వ్యవసాయమే చేస్తారా? ఇవాళ రోజున వ్యవసాయం కూడా చాలా అవసరం. ప్రపంచం మొత్తం రాబోయేటువంటి రోజుల్లో వ్యవసాయ సంక్షోభం ఎదుర్కోబోతుంది. మనం సెటరేట్ చేద్దాం. అలాగే కొత్త కొత్త పరిశ్రమలు మీరు ఇన్నోవేషన్ చేయగలరు, పెట్టుబడి పెట్టగలరు. అట్లాగే మీరు ఇన్నోవేషన్స్ అని ఇక్కడ క్రియేట్ చేయండి. రాబోయేటువంటి రోజులు కొన్ని రోజులు ఇబ్బంది ఉంటుంది, కానీ మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం, మన రాష్ట్రాలను అభివృద్ధి చేసుకుందాం, మన దేశాన్ని అభివృద్ధి చేసుకుందాం. అవహేళనకు గురవుతా, అవమానాలకు గురవుతా, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ చేత చేత్కరించుకుని తరిమివేయబడాల్సిన పరిస్థితి లేదు. ఒక్కసారి ఆలోచించుకోండి.